హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఫ్రెండ్స్? అందరు బాగా మేమైతే మస్తున్నాం. బాబీ హాయ్ చెప్పరా. సో ఫ్రెండ్స్, ఈ బాక్స్ ఏంటి అనుకుంటారా? మ్యాజిక్ శాండ్ కిట్ అయితే. ఈ రోజు ఇది శాండ్ అంటే ఇసుకే కదా, బయట దొరికే ఇసుక అయితే కాదు. ఇదైతే పిల్లలు ఆడుకునేది, దీంతో అయితే బొమ్మలు రెడీ చేసేది. ఇది బయట దొరకదు కాబట్టి నేను అమెజాన్ అయితే బుక్ చేసుకున్నా. మీ గిట కావాలంటే కింద లింక్ ఇస్తా, వెళ్ళి తీసుకోండి ఫ్రెండ్స్. ఒకసారి అయితే బాక్స్ అయితే ఓపెన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. బాబీ ఓపెన్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఈ డబ్బా లోపల అయితే ఏముందో మా బబ్బీ గారికి అయితే అర్థమైతలేదు. మమ్మీ ఓపెన్ చేసే అంటుంది. చేసేస్తున్నా ఫ్రెండ్స్, చూడండి. అలా చూడండి ఫ్రెండ్స్, ఎంత ఎక్సైట్మెంట్ ఉందో. సో ఫ్రెండ్స్, ఇలా ఫస్ట్ బాక్స్ లో అయితే బొమ్మ వచ్చింది. ఇది ఏం బొమ్మనో అది అసలు అర్థమైతలేదు. బబ్బీ ఇది ఏందిరా అసలు? పీతనే. అగో పీతలు అంటే ఫ్రెండ్స్, మా బబ్బీ గారికి అయితే తెలిసిపోయింది. నేను అబ్జర్వ్ చేయకుండా మా బబ్బీ గారు అయితే అబ్జర్వ్ చేసి చెప్పేసింది ఫ్రెండ్స్, చూడండి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ ఏం ఐటమ్ వచ్చింది ఇప్పుడు చూసేద్దాం. సో ఫ్రెండ్స్, ఇవి మనం క్లేలో వస్తాయి చూడండి ఫ్రెండ్స్. ఇలా షేప్స్ అయితే ఫిష్, ట్రీ, అవన్నీ షేప్స్ అయితే మనం చేసుకోవచ్చు కదా. ఆ ప్యాకెట్ అయితే వచ్చింది. అది కలర్ కాదే, ఊపేది. ఇది ట్రబ్ లాగా వస్తుంది, ఇది ఊపితే రేడియేషన్ వేయాలి ట్రబులా. అవునా? ఇదేనే స్టాండ్. దాంతోనే మనం ఇప్పుడు బొమ్మలు రెడీ చేసే, దాంతోనే ఆడుకునేది. నెక్స్ట్ ఏం వచ్చింది? ఇది అదే ఫ్రెండ్స్, 2 ప్యాకెట్లు అయితే 2 కలర్స్ అయితే వచ్చినాయి. ఇప్పుడైతే దీంతోనైతే మేము రెడీ చేస్తాం ఫ్రెండ్స్. అవి బాక్స్ పక్కకైతే నెక్స్ట్ ఇది ఓపెన్ చేద్దాం. ఇది తీసుకో. సో ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే మేమైతే ఈ ట్రబ్ అయితే అదేమంటారు, ఇట్లా పెద్దగా అయితే ఊపి ఇట్లా డబల్ షేప్ అయితే వచ్చింది కదా, అదైతే ఊపుతున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇది ఉంటది, అది ఊపడానికి ఒకటి ఇస్తారు. దానికి ఇట్లా పైప్ లాగా చిన్న పైప్ ఇస్తారు. ఆ డబ్బా మీద ఉంది చూడే, అట్లనే ఉంటుంది. డబ్బా మీద చూడు ఒకసారి తీసుకొని. సరే మమ్మీ. ఇప్పుడు ఇట్లా రెడీ చేయాలి. ఇగో ఇట్లా టబ్ ఉంది కదా, ఇట్లా రెడీ చేసి ఇవి 2 కలర్స్ వేసి ఇట్లా పీతలు రెడీ చేయాలి ఇప్పుడు మనం. అందుకే ఇది ఇచ్చిర్రు దానికోసం. ఇగో ఇక ఎట్లా ఊపుతావు మమ్మీ అని అడిగినావు కదా. సో ఫ్రెండ్స్, ఇక ఊపుకోవడానికి అయితే ఇక చిన్న పైప్ అయితే ఇచ్చిర్రు. ఇగో ఇట్లా దీంతో మనం ఊదాలి. సరిపోతుందా? నీ బలం ఊదు ఒకసారి, ఊదు. చూడండి ఫ్రెండ్స్, మా బాబీ గారు అయితే ఊతాడంట, దాన్ని వస్తలేదంట. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే దీన్ని అయితే మొత్తం ఊపుతున్నా. ఊపి పెద్దగా అయితే వేస్తా దీన్ని. మమ్మీ అయ్యింది. అవునే అయ్యింది. ఇంకా కొంచెం ఊద్దాం, ఆవు. ఊదు. మరలా ఏరు పోకుండా ఇది. సో ఫ్రెండ్స్, ఇక ఫైనల్ గా అయితే ఇదైతే రెడీ చేసి ఇష్టం మేమైతే. ఫ్రెండ్స్, దీన్ని చూస్తే నాకైతే స్విమ్మింగ్ పూల్ గుర్తుకొచ్చింది. బబ్బీ స్విమ్మింగ్ పూల్ లాగా ఎట్లుంది రా, భలే ఉంది కదా. మా బబ్బీ అనికైతే స్విమ్మింగ్ పూల్ అంటే పిచ్చి ప్రాణం ఫ్రెండ్స్. ఇలా నీళ్ళు పోసుకొని ఇప్పుడు దుంకుమన్నా దుంకుతారు కదా. రాత్రి పూట్ల అలా చూడండి ఫ్రెండ్స్, రాత్రి పూట్ల దుంకుమంటే దుంకుతాదంట. ఇలా పట్టవరా నువ్వు? ఇంకా చూడు, నా చేతులు ఆడుతున్నాయి. ఇప్పుడు పీతలు రెడీ చేద్దాం. ప్యాకెట్లు చిన్న ట్రబ్బు. నువ్వు ఒకటి నేను ఒకటి వేద్దాం. స్టాండ్ ఇట్లా అంటే వస్తుందిరా. ఇగ్గో మా బబ్బీ గాడైతే ఎప్పుడైనా సరే ఫ్రెండ్స్ బ్లూ కలర్ తీసుకుంటా. నాకు బ్లూ కలర్ అంటే ఇష్టం. వా చూడండి ఫ్రెండ్స్, చూడండి. క్లే కాదురా ఇది. సో ఫ్రెండ్స్, ఇక మొత్తం అయితే లేసేస్తున్నాం. చూడండి, మొత్తం ఆఫ్ చేయగో. నువ్వు వీడికి, నేను వీడికి. సరే, అట్లనే ఉంచుకున్నా. అది ఇవి అయినాక అది చెయ్యరా, మంచిగా ఇట్లా నాలుగు ఇట్లా చెయ్యి. మొత్తం చేస్తున్నా కదా. సబ్బర్ కారు అంట. మా బబ్బీ స్కూల్ పోయి నుంచి చాలా హుషారైన ఫ్రెండ్. చూడండి, హిందీ మాట్లాడుతుంది. పీతలు పెట్టేద్దామే. అవునే బబ్బీ, పీతలు పెట్టి ఇట్లా వచ్చేద్దాము. ఇలా హాఫ్ కలర్ అయిపోతుంది సగంది.
వస్తుందా చూద్దాం. ఇట్లా రా మమ్మీ, ఇట్లా వేస్తే వస్తుందేమో చూద్దాం. ఇట్లా వేద్దామా? ఫస్ట్ బ్లూ. సరే. సో ఫ్రెండ్స్ ఇట్లా అయితే కరెక్ట్ అయితే వస్తలే షేప్ అయితే ఇలా హాఫ్ ఆఫ్ వేసి అయితే మేమైతే ఇప్పుడు పీతలను అయితే రెడీ చేస్తాం ఫ్రెండ్స్. ఫస్ట్ నువ్వు బ్లూ అయ్యి తర్వాత నేను వెళ్ళేస్తాం. మంచిగా దబా దబాయి ఇట్లా ఒత్తు ప్రెస్ చెయ్యి మంచిగా బొమ్మ అట్లా ఇక్కడ వెయ్య, ఇట్లా ఇల్లు అయ్యి అక్కడ అక్కడ అయ్యాక అక్కడ ఎల్లో కలర్ వేస్తా. సరే నేను ఎల్లో కలర్. నేనే ఇట్లా పట్టు కొంచెం ఇక్కడ చౌకే నువ్వు జరిగి ఎట్లా వేయాలి? ఇప్పుడు చూడండి మా బాబ్బీ ఏది చేయని అది మళ్ళీ అమ్మ వేస్తా సగం సగం పనులు చేస్తా చూడండి ఫ్రెండ్స్. ఇట్లా ఇట్లా ఎక్కువ ఒత్తుతే కనిపిస్తుంది, షేప్ కరెక్ట్ వస్తుంది. అంతా తీసుకో, అంతా నా బ్లూ కలరే వాడుతున్నావు. బ్లూ ఎక్కువ ఉంది మరి నా ఎల్లో కలర్ కన్నా అంత వాడుతున్నా అంటే వాడనికినే కదా. సో ఫ్రెండ్స్ ఇక ఫైనల్ గా అయితే ఇక ఫుల్ చేసేసిన దీన్ని ఇప్పుడైతే రివర్స్ తిప్పాలి. ఏ బాబీ ఇసుక క్లీన్ చేయ, మంచి చేయ, ఇట్లా సాఫ్ట్ గా చేయ ఇక్కడ సైడు మంచి. ఇప్పుడైతే దీని అయితే ఇట్లా వేసేద్దాం. చూడండి ఫ్రెండ్స్ పీతలు అయితే రెడీ అయిపోయింది. ఏ బాబీ అవి ఓపెన్ చేయి, ఇక్కడ సైడ్ లకు చాప ట్రీస్ అవన్నీ చెట్లు అవన్నీ పెట్టేద్దాం. పెట్టేద్దాం మామ. ఇప్పుడు పడేసే నేను ఇది చేస్తా. ఇటు పెట్టే, ఇట్లా పెట్టు. దీని సైడ్ లకు వేస్తే మంచిగా అనిపిస్తుంది. అటు బ్లూ గ్రీన్ ఇట్లా ఉల్టా పెడుతున్నావు, ఎట్లా పెడుతున్నావు? ఇట్లా ఇట్లా పెట్టాలి. సో ఫ్రెండ్స్ ఇక మంచిగా అయితే ఇసుకతో ఆడుకుంటున్నాం. మంచిగా సేమ్ దీన్ని చూస్తుంటే సన్న ఇసుక ముట్టుకున్నట్టే ఉంది ఫ్రెండ్స్. మనం మంచిగా అనిపిస్తుంది. నేను మా బబ్బీ గారు అయితే మంచిగా ఆడుకుంటాం. చూడండి ఫ్రెండ్స్ ఎలా డెకరేషన్ చేసినామో. సో ఫ్రెండ్స్ ఇప్పుడు బయట పిల్లలు పోయి ఆడుకోకుండా ఉసుకలో ఏదేదో ఉసుక తవ్వకుండా అయితే ఇట్లయితే మంచిగా ఇంట్లోకి తీసుకుని అయితే ఇంట్లో ఆడుకుంటాం. భలే ఉంది. పిల్లలతో మనం గిట్ట ఆడుకుంటే వాళ్ళు గిట్ట హ్యాపీగా ఫీల్ అయిపోతారు. సో ఫ్రెండ్స్ ఇది మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు బయట పిల్లలు పోయి ఆడుకోకుండా ఉసుకలో ఏదేదో ఉసుక తవ్వకుండా అయితే ఇట్లయితే మంచిగా ఇంట్లోకి తీసుకుని అయితే ఇంట్లో ఆడుకుంటే భలే ఉంది. పిల్లలతో మనం గిట్ట ఆడుకుంటే వాళ్ళు గిట్ట